సార్, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి మీద శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేస్తూ ఉంది. జరిగిన అభివృద్ధి ఇదని బీజేపీ పార్టీ అసలు సహకరించట్లేదు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్ష కట్టి రావాల్సినటువంటి నిధులను విడుదల చేయట్లేదని మాట్లాడుతున్నారు. అసలు మీరు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎంతవరకు జరిగిందని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల్లో ఏం చెప్తాడు? అసలు మొత్తం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అని చెప్తాడు. బొమ్మల్లో ఏం చూపిస్తాడు? అమరావతి మొత్తం డిజిటల్ బొమ్మలు చూపిస్తాడు. బాహుబలి సినిమాలో బొమ్మలన్నీ గ్రాఫిక్లన్నీ రోజు మీడియా ముందర రిలీజ్ చేస్తుంటాడు. అమరావతిలో అవి కట్టేసాము ఇవి కట్టేసామని. అమరావతి మొత్తం అభివృద్ధి చెందేసింది, కోర్టు మీరు అనుమతిస్తే చాలు మేము 31వ తేదీ కోర్టు పెడతామని చెప్పి అఫిడవిట్స్ ఇచ్చాడు. తీరా భారత ప్రభుత్వం కోర్టు మంజూరు చేసింది, హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. అది ఇచ్చింది భారత ప్రభుత్వం, దేశంలో ఉండేది భారతీయ జనతా పార్టీ. మేము కూడా చెప్పుకోలే ఇచ్చామని, రాష్ట్రానికి రావాల్సిన హక్కు అది, మేము ఇచ్చాం. అదే సందర్భంలో 29వ తేదీన కనకమేడల రవీంద్రనాథ్ ఎంపీ గారు ఢిల్లీలో ప్రెస్ పెట్టి మేమే సాధించాం అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైకోర్టు మనం అందరం సమిష్టిగా సాధించాం, స్వాగతిస్తానని అన్నాడు. తీరా హైకోర్టుకు సంబంధించిన జడ్జిలందరూ పోయి అయ్యా ఎక్కడ పెట్టాల కోర్టు, ఒకరోజు 24 గంటల టైం ఉందంటే పరువు పోగొట్టుకొని అక్కడ కట్టలేక ఆ బిల్డింగు కట్టినామని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఆ డబ్బులన్నీ అవినీతికి పాల్పడి ఈరోజు ఏం చెప్తున్నారు అంటే వెంటనే మీరు వెళ్ళిపోమంటారా? 4 ఏళ్ళుగా కేసీఆర్ గారు హైదరాబాద్లో ఉండండి, మీకు 10 ఏళ్ళు కోర్టు ఉంది, మాకున్న ఇప్పుడు ఏదైతే 100 సంవత్సరాల చారిత్రాత్మక కట్టడం ఎగ్జిస్టింగ్ హైకోర్టు ఏదైతే ఉందో హైదరాబాద్లో మీరే నడుపుకోండి, 10 ఏళ్ళు మీరు కట్టుకున్నాక పోండి అంటే లేదు అని చెప్పి మేము రాత్రి పారిపోయి ఇక్కడ ఓటు నోటు కేసులో దొరికి ఈరోజు అక్కడ అబద్ధం చెప్పి అఫిడవిట్స్. ఎవరు ఇవన్నీ అంటే టీవీల ముందర పేపర్ల ముందర బీజేపీని తిట్టేదానికైతే రాష్ట్రం అన్యాయం అయిపోయింది, నష్టపోయింది, రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి జరగలేదనేటువంటిది ఆయనే చెప్తాడు. పేపర్లలోకి వచ్చేలకు మా గ్రాఫు బొమ్మలు భారతదేశానికి మేము ఆదర్శం అని చెప్పి చెప్తాడు. ఏది నమ్మల్లా అంటున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు పేపర్లో చూపించి ఘనంగా అభివృద్ధి చేశామంటున్నాడు. మరి అప్పుల్లో ఉన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, డబ్బులు లేవని ఆయనే చెప్తున్నాడు. కేంద్రం ఇవ్వాలన్నాడు. కేంద్రం ఆదుకోకుండా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది నీ పేపర్ల ప్రకారము? మరి ఏది నమ్మల్లా అంటున్నా. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, నీ ప్రశ్న అడగండి. చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీని తిట్టే సందర్భంలో సభల్లో రాష్ట్రం ఏమీ అభివృద్ధి చెందలేదని చెప్పేదాన్ని నమ్మల్లా? మీరు పేపర్లో చూపిస్తున్నటువంటి గ్రాఫ్లు లేకపోతే అభివృద్ధిని నమ్మల్లా? ఏది నమ్మల్లా అని అడుగుతున్నా. అంటే ఎవరిని మోసం చేస్తావు, ఎవరిని ఎన్ని రోజులు అబద్ధం చెప్తావు? కాబట్టి అత్యంత క్రెడిబిలిటీ లేనటువంటి, అత్యంత అబద్ధాలు చెప్పేటువంటి, అత్యంత ఒక రోజుకో పూట, గంటకో పూట, మాటకో ఒక స్టాండర్డ్ లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఏం చేయాలా? మరి అభివృద్ధి జరగలేకపోతే మరి ఈ పేపర్లో అభివృద్ధి జరిగిందని ఎట్లా చూపిస్తున్నాం? సార్, చూసుకున్నట్లయితే మరి విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా అయితే సాంకేతికంగా సాధ్యం కాదని మీరు చెప్పారు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, దుగరాజపట్నం పోర్ట్ కానీ, లేదంటే విశాఖ రైల్వే జోన్ కానీ, ఇటువంటి అంశాలన్నింటినీ మీరు ఇప్పటి వరకు ఎందుకని అమలుపరచలేదండి? ఇప్పుడు కడప స్టీల్ ప్లాంటే ఉంది, కేంద్రం సహకరించట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం వాళ్ళే శంకుస్థాపన చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు 2017లో మీరే మెకాన్ సంస్థ ద్వారా చేపట్టినటువంటి సర్వేలో పోర్టుకు అనుకూలంగా ఉన్నారన్నటువంటి రిపోర్ట్ అయితే ఇచ్చారు. మరి మీరు ఎందుకని దానికి సానుకూలంగా కేంద్రం ఎందుకు స్పందించలేదు? వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కానీ, దుగరాజపట్నం పోర్టు విషయంలో కానీ, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఎందుకని స్పందించలేదు మీరు? భారతీయ జనతా పార్టీ 2014లో బీజేపీ, తెలుగుదేశము, ఎన్డీఏ కూటమి ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది. మాకు 282 సీట్లు మేము అధికారంలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ మిగతా మిత్రపక్షాలకు కూడా గౌరవం ఇచ్చి మేము మా దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2 మంత్రులు మా క్యాబినెట్లో ఉన్నారు. ఒకరు సుజనా చౌదరి గారు, ఇంకోరు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అశోక్ గజపతిరాజు గారు. నేను అడుగుతున్నా, మీ మంత్రులు కూడా క్యాబినెట్లో ఉన్నారు కదా, 4 సంవత్సరాలుగా రైల్వే జోన్కు సంబంధించిన విషయంలో ఈరోజు మమ్మల్ని అడుగుతున్నటువంటి వాళ్ళు మీ క్యాబినెట్ మంత్రులు ఏం పని చేస్తున్నారు? ఏ గుడ్డి గుర్రానికి పనులు దొమ్ముతున్నారు? మీకు బాధ్యత లేదా? ఈరోజు బయటకు వచ్చేసారు కాబట్టి బీజేపీలో నుంచి 6 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రోజు మీరేదో మీ కొన్ని పేపర్లు, కొన్ని టీవీలు ఉన్నాయి కాబట్టి భజన పత్రికలు, భజన టీవీలు మమ్మల్ని తిడుతున్నారు. బాగానే ఉంది. నేను అడుగుతున్నా, నీ వైఫల్యం కదా 4 సంవత్సరాలు మాతో కలిసి ఉండి కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నట్టు ఎందుకు రైల్వే జోన్కి సంబంధించిన మీ మంత్రులు బయటికి రాలేదు? ఎందుకు మీరు కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించిన విషయంలో 10 మీటింగులు కేంద్ర ప్రభుత్వం జరిపి అయ్యా నీళ్ళు ఎట్లా ఇస్తారు చెప్పండి, భూమి ఇవ్వండి,
40,000 ఎకరాలు. మినరల్స్ మీ చేతుల్లో లేవు, మా చేతుల్లోనే ఉన్నాయి. అవి మేము కావాలంటే మేము ఇస్తాము, మీరు ఏదో రకంగా ముందుకు రండి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు సహకరించలేదు? ఉద్దేశం ఏంటంటే, కడపలో జగన్మోహన్ రెడ్డి గారు 9 ఎమ్మెల్యేలు గెలిచాడు 10కి. 2 పార్లమెంట్లు తెలుగుదేశం ఓడిపోయింది. అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య నంద్యాల మీటింగ్లో కూడా చెప్పాడు, కడపకి నేను ఎందుకు చేయాలా, మాకు ఓట్లు వేయలేదు కదా మీరు, నేను ఓట్లు వేసింటేనే మీకు నేను సాయం చేస్తాను అని ఆ కక్ష కట్టి రాయలసీమ మీద, కడప మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పాపం ఆ ప్రజలకు ఏమీ చేయకూడదని కేంద్రానికి నివేదిక లేకుండా అడ్డుకున్నాడు. 10 మీటింగులు జరిగినాయి. ఇప్పుడు ఎందుకు హడావిడిగా ప్రారంభం చేశాడు? 18,000 కోట్లు, 4,000 ఎకరాల భూమి కావాలా కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలంటే, మినరల్స్ కావాలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 18,000 కోట్ల పరిశ్రమకు 2 కోట్లు మూలధనంతో 2 కోట్లు అక్కడ ఫ్యాక్టరీ ఇనాగరేషన్ చేశారు. ఫ్యాక్టరీ ఇనాగరేషన్ కాదు, శంకుస్థాపన చేశారు. అది కూడా ఏంది, ఓ పెద్ద డ్రామా. వాళ్ళ ఎంపీతో నిరాహార దీక్ష చేపించి బీజేపీని తిట్టి వాళ్ళు నిరాహార దీక్షకు 5 కోట్లు ఖర్చు పెట్టారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవానికి 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా హెలికాప్టర్లు, విమానాలు, వాళ్ళు నిన్న చేసిన హడావిడికి ఓ 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మొత్తం 10 కోట్లు అయింది. అంటే ఏంది, ప్రచారానికి. దానికి 18,000 కోట్ల ఫ్యాక్టరీకి వాళ్ళు ఇచ్చిందంతా తెలుసా? 2 కోట్లు. 2 కోట్లతో 18,000 కోట్ల పరిశ్రమ పెట్టడానికి వీలవుతుందా? ఏం చెప్తున్నారు? చైనాకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమతో వీళ్ళు 100 కోట్లకు అమ్ముడుపోయి వాళ్ళు ఇచ్చే చిల్లర కమిషన్ కక్కుర్తిపడి వాళ్ళతో ఫ్యాక్టరీ పెట్టించాలని కేంద్రానికి సహకరించుకోకుండా ఉక్కు పరిశ్రమను అడ్డుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారుడు, ఆయన పార్టీ ఎంపీ, ఆయన అనుంగా ఆర్థిక సలహాదారుడు సీఎం రమేష్ గారు. ద్రోహి ఎవరు? ఉక్కు పరిశ్రమ రాలేదంటే మాది కాదు. రైల్వే జోన్ అడ్డుకుంది ఎవరు? విశాఖపట్నంలో రైల్వే జోన్ మేము ఇస్తామంటే విశాఖపట్నంలో ఇవ్వకూడదు, విజయవాడలో పెట్టాలని చెప్పి వీళ్ళు 100 కోట్ల ఎకరాల భూములు కొట్టేశారు కాబట్టి అమరావతిలో అక్కడ రైల్వే జోన్ వస్తే బాగుంటుందని చెప్పి అడ్డుకుంది తెలుగుదేశం పార్టీ. ఈ వాస్తవాలు కాదా? మీ జాతకాలు బయట పెడతాం, మీరు ఏ తప్పులు చేశారో మీరు ఏమంటారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదా? నిన్న కలెక్టర్ల సమావేశం జరిగితే, సార్ ఆంధ్రప్రదేశ్కు 6,300 కోట్ల రూపాయలు కేంద్రం డబ్బులు ఇచ్చేదానికి రెడీ ఉంది, మన అధికారులు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు నివేదికలు ఇవ్వడం లేదని చెప్పి సోయాన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ముందర ఒక నిజాయితీ ఐఏఎస్ అధికారి, ఢిల్లీలో ఉండే రెసిడెన్స్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారి, సార్ మన వాళ్ళు ఎవరు రిపోర్ట్లు ఇవ్వడం లేదు, ఎవరు పని చేయడం లేదు అని చెప్పాడు. ఎవరు బాధ్యత తీసుకోవాలా? డబ్బులు లేవని మీరు అంటున్నారు కదా. డబ్బులు లేనటువంటి రాష్ట్రంలో 5 కోట్లు బట్టలు మార్చుకోనేకి ముఖ్యమంత్రి బస్సు కొన్నాడు, బుల్లెట్ ప్రూఫ్ బస్సు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ పర్యటన చేసినా రోజుకు 4 హెలికాప్టర్లు, ఒక విమానాన్ని వాడతాడు. ఏ దేశానికి పోయినా కూడా దావోద్ పర్యటనలు అంటే ₹1 అక్కడి నుంచి తీసుకొచ్చేది లేదు, కానీ 15-20 మందిని తీసుకుపోయి వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏలు పెట్టినా కూడా అవినీతి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసింది ఏం లేదు. స్వచ్ఛ భారత్ కేంద్రమదే. అమరావతికి డబ్బులు ఇస్తే ఈ రోజు వరకు నీళ్లు గారేటువంటి అమరావతి కట్టారు. ఆ పక్కనే మేము కట్టాం ఎయిమ్స్, చూసిరాపండి ఎన్ని వందల కోట్లతో జరుగుతుందో. విశాఖపట్నంలో పెట్రోల్ యూనివర్సిటీ ఇస్తే ఈ రోజు వరకు భూమి హ్యాండ్ ఓవర్ చేయలేదు. విశాఖపట్నంలో ఐఏఎం ఇస్తే ఈ రోజు వరకు భూమి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టి అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తే ఇప్పటివరకు భూమి హ్యాండ్ ఓవర్ చేయకూడదు. వీళ్ళు ఏమి చేయకపోయాక మేమేం చేసాం? ప్రైవేటు సంస్థల్లో ఈరోజు విద్యాసంస్థలు నడుపుతున్నాం, ఇచ్చిన స్థలాలు ఉన్న చోట నిర్మాణాలు చేస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమీ చేయడం లేదు. అక్కడ బీజేపీ చేసిన పేర్లు మార్చుకొని చిల్లర ప్రచారం చేసుకుంటుంది. 90 రోజులు టైం ఉంది. ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో వీళ్ళు చేసిన మోసాలన్నీ ఇంటింటా చెప్తున్నాం. అందుకే నిన్న మా ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు, వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఒక అవినీతి పరుని పట్టుకుంటే జీవోలు తెస్తున్నారు, ఎవరు దొంగలు ఇక్కడ పట్టుకోకూడదని. సిబిఐ రాకూడదంటారు, ఈడీ రాకూడదంటారు. మీరు దొంగలు కాకపోతే, మీరు నిజాయితీ పరులైతే ఎందుకు రండి, బస్తేమే సవాల్. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే 10 గంటల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? మమ్మల్ని ఎందుకు అంటారు? విమానాశ్రయం ఎవరి పరిధిలో ఉంది? అది కేంద్ర ప్రభుత్వం పరిధి కదా, తెలీదా అంటాడు. అదే కర్నూలులో 8వ తేదీ నేను విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తా, నేనే సాధించాను అంటాడు. మరి కర్నూలు విమానాశ్రయం నీ పరిధిలోకి వచ్చిందే? ఎవరిని మోసం చేస్తారండి? కర్నూలు విమానాశ్రయం అయితే చంద్రబాబు నాయుడుదంట, విశాఖపట్నంలో దాడి జరిగితే మాత్రం ప్రారంభోత్సవానికి వస్తే నాది, దాడి జరిగి మీ వైఫల్యాలు ఏంటన్నా ఉంటే బీజేపీది. అంటే చెడ్డ పేరంతా బీజేపీకి, మంచి పేరంతా నాది. ఎవరిని మోసం చేస్తారు? ఎన్ని రోజులు మోసం చేస్తారు?
కాబట్టి నిన్న పరువు పోగొట్టుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి హత్య కేసు జరిగిన సంఘటన కేంద్రానికి రాసేసింటే అయిపోయేది కదా. మీరు ఎక్కడ తప్పు చేయకోకుండా పోతే రాష్ట్ర పోలీసులు ఎందుకు దాన్ని కేసు ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న కోర్టు ఏం చెప్పింది? పరువు పోయింది. ఆయేషి మీరా హత్య కేసులో సిబిఐ ఇన్వాల్వ్ కామనింది హైకోర్టు కోరిక మేరకు ఈరోజు సిబిఐ ఇన్వాల్వ్ అయింది. మీ జీవో ఎడబెట్టుకున్నారు? మడిపి ఎక్కడన్నా పెట్టుకోండి ఇప్పుడు జీవోను. ఏమైనా మీ జీవో సిబిఐ రానిము, ఈడీ రానిము. దొంగలను నరేంద్ర మోడీ వదలడు. వణికిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్ళు దోచేసుకున్నారు తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు. అసలు రాష్ట్రంలో పాలన ఏంది లేదు. ఓన్లీ అంత కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం అవినీతిలో కూరుకుపోయారు. కాబట్టి ఇప్పుడు ఏంది పట్టుకుంటామనేటువంటి భయము. అవినీతి చేయొద్దండి అంటే మోడీ గారు భయపడి వెళ్ళిపోయారు మా దగ్గర నుంచి. ఎందుకు వెళ్ళిపోయారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లాంటి దొంగలతో కలిశారు. ఎన్టీ రామారావు గారు ఆత్మ శోభిస్తుంది.